ఆయన వెలుగులో ఉన్నట్లుగా మనము కూడా వెలుగులో ఉంటే ఆయనతో మనము అన్యోన్య సహవాసం, మంచి సహవాసం కలిగి ఉంటామంట. అలా సహవాసం కలిగి ఉంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసేస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమైపోతున్నామంటే పవిత్రులమైపోతున్నాం. అయితే ఒక ప్రశ్న మీకు చెప్పాలి. ఇప్పుడు ఆయన విధేయత వల్ల, ఆయన రక్తం వల్ల, ఆయన కార్చినటువంటి రక్తం వల్ల మనం నీతిమంతులుగా అయిపోయామంటారా? ఆయన విధేయత, దేవుడేమో నీతిమంతులను వర్ధిల్లింపజేస్తానన్నాడు. బైబిల్ చెప్తుంది ఎవరు నీతిమంతులు లేరని చెప్తుంది. మరి ఎవరు నీతిమంతులు లేనప్పుడు ఎవరు వర్ధిల్లుతారు? అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన విధేయత చూపి, తండ్రికి విధేయత చూపి ఈ లోకానికి వచ్చి రక్తం చెందించాడు. ఆ రక్తం వల్ల మనం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, పవిత్రులుగా తీర్చబడుతున్నాం. అయితే మనం ఏం చేయాలి? అందుకని 9వ వచనంలో అంటాడు అక్కడ, 1